రాయలసీమ ఉత్తరాంధ్ర దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగల పోలవరానికి మొదటి నుంచి ఆటంకాలే. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా గుర్తింపున్న పోలవరం జాతీయ హోదాతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ కాంట్రాక్టు కంపెనీ దోబూచులాటతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనుల కోసం 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ట్రాన్స్ట్రాయ్ జేఎస్వి ఈసీ యూయూఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. 4054 కోట్ల రూపాయల ఈ కాంట్రాక్ట్ పనుల్ని 5 ఏళ్లలో పూర్తి చేయాలన్నది ఒప్పందం. దాదాపు 3.5 ఏళ్లు గడిచిపోయినా పావువంతు పనులు పూర్తి కావాల్సింది 10% పనులు కూడా జరగకపోగా ప్రాజెక్టు అంచనా 16,000 కోట్లకు చేరింది. ట్రాన్స్ట్రాయ్తో ఒప్పందం తర్వాత రాష్ట్రం విడిపోయి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చినా పనుల్లో పురోగతి లేదు. హెడ్ వర్క్స్ పనుల్లో భాగంగా నదికి అడ్డంగా నిర్మించాల్సిన ప్రధానమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం రిజర్వాయర్ నిండిన సమయంలో నీటిని మళ్లీ గోదావరిలోనికి మళ్లించడానికి తవ్వాల్సిన అప్రోచ్ కెనాల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, నీటి నిల్వను మెయింటైన్ చేయడానికి 1000 మీటర్ల పొడవున 48 క్రస్ట్ గేట్లతో నిర్మించాల్సిన స్పిల్వే పనులు, 950 మెగావాట్ల పవర్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన పునాదుల నిర్మాణ పనుల్ని ట్రాన్స్ట్రాయ్కి అప్పగించారు. కానీ ఏ దశలోనూ పనుల్లో 5వ వంతైనా పూర్తి చేయలేకపోయింది కాంట్రాక్ట్ కంపెనీ. నీటి ఊట వస్తోందనే కారణంతో అప్రోచ్ కెనాల్ నిర్మాణం లోతు వేసవి దాకా కంటి తుడుపుగానే జరిపింది. స్పిల్ ఛానల్, మట్టి కట్టల నిర్మాణానికి బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నా గ్రామాలు అడ్డుగా ఉండడంతో పనులు చేపట్టలేకపోయామన్నది ట్రాన్స్ట్రాయ్కున్న సాకు. ఇక కాంక్రీట్ పనులైతే మరీ అన్యాయం. ప్రపంచంలోనే భిన్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంత సునాయాసంగా అయ్యే పని కాదు. గోదావరి జిల్లాల మధ్య గోదావరి నదికి అడ్డంగా నిర్మించాల్సిన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణానికి 300 మీటర్ల లోతున ఇసుక తొలగించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ అడ్డుగోడ నిర్మిస్తేనే నీటి ప్రవాహాన్ని డ్యాం తట్టుకొని నిలబడుతుంది. ఇలాంటి నిర్మాణాలకు ఏ కాంట్రాక్ట్ కంపెనీకైనా అపారమైన అనుభవం అవసరం. కానీ ట్రాన్స్ట్రాయ్ ఇలాంటి ప్రాజెక్టు పనులు ఎప్పుడూ చేసిందే లేదు. అందుకే పనుల్లో ఇంత తడబాటు. ప్రతిష్టంభన లేకుండా పనులు సాగేలా చూసేందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని సబ్ కాంట్రాక్టర్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇలాంటి పనుల్లో అనుభవం ఉన్న జర్మనీ కంపెనీ బావర్తో ట్రాన్స్ట్రాయ్ ఒప్పందం చేసుకుంది. ఎల్ఎన్టీ కూడా ఈ 2 సంస్థలకు జత కలిసింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి మరికొంతకాలం వృధా అయ్యింది. ఆ కాంట్రాక్టర్ మీద మళ్ళీ ఎక్కడా లేనటువంటి అభిమానం వచ్చి దీనిలో మళ్ళీ 2015-16లో ఇంకొక ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం వీళ్ళు మళ్ళా రివైజ్ చేయండి, ఆ రివైజ్ చేసి ఆ రివైజ్డ్ దీనికి వాళ్ళకే ఇవ్వాలి అని రివైజ్ చేయమన్నారు. అది రివైజ్ చేస్తే 4054 కోట్లు వాళ్ళు పనిచేస్తా ఉన్నది 5767 కోట్లు, దాదాపు 1481 కోట్లు ఎక్స్ట్రా వీళ్ళు సవరించాడు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం. అయితే అప్పటికి ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. ప్రభుత్వం కోట్ చేసిన అంచనా వ్యయంలో 14.55% తక్కువకే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామంటూ ఒప్పందం చేసుకుంది ట్రాన్స్ట్రాయ్. కానీ దిగాకే తెలుస్తుంది లోతన్నట్లు ఉంది ఆ కంపెనీ పనుల పురోగతి. పోలవరం ప్రాజెక్టుకు మొదట రూపకల్పన చేసినప్పుడు దాని అంచనా వ్యయం కేవలం 129 కోట్లు. 1980లో అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేసినప్పుడు 900 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ట్రాన్స్ట్రాయ్ ఒప్పందం కుదుర్చుకునే నాటికి హెడ్ వర్క్స్ అంచనాలు 4,500 కోట్ల రూపాయలు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం చూస్తుండగానే 32,000 కోట్లకు పెరిగిపోయింది. ఇందులో హెడ్ వర్క్స్ ఖర్చే 3 ఏళ్లలో రెట్టింపైంది. రమారమి 40,000 కోట్లకు చేరిపోయిన పోలవరం అంచనా వ్యయం ఆ ప్రాజెక్టు సాకారమయ్యే నాటికి ఇంకెంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. సబ్ కాంట్రాక్టర్లుగా తమతో చేరిన బావర్, ఎల్ఎన్టీలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా చెల్లింపులు చేస్తే తమకేం మిగలదంటున్న ట్రాన్స్ట్రాయ్ ఒప్పుకున్న రేట్లు గిట్టుబాటు కావని సొణుగుతోంది. ఈ దశలో ఆ కాంట్రాక్ట్ కంపెనీ చేతులెత్తేయకుండా చూడాలంటే అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోవటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ట్రాన్స్ట్రాయ్ సామర్థ్యంపై అనుమానాలున్నా
ఇప్పటికిప్పుడు మరో కొత్త కంపెనీకి పనులు అప్పగించినా 2 ఏళ్లలో కష్టమేనన్న ఆలోచనతోనే ఆ కంపెనీతో ఇతర సంస్థలకు సబ్లీజులకు ఒప్పుకుంది. డెడ్లైన్ కూడా కాంట్రాక్ట్ కంపెనీలకు వరంలా పరిణమిస్తోంది. అంచనా వ్యయం తక్కువలో తక్కువ మరో 1000 కోట్లన్నా పెరగాలని కోరుకుంటోంది. అనుకున్న సమయానికి పనులు చేయాలంటే తమకి వెసులుబాటు కావాలంటూ మరిన్ని గొంతెమ్మ కోరికలు వినిపించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. డిమాండ్కు తగ్గట్టు పనులవుతుంటే పోనీ పోలవరం కల సాకారమవుతోందన్న సంతృప్తన్నా మిగిలేది. కాంట్రాక్ట్ కంపెనీల చేతుల్లో ఆటబొమ్మలా మారిపోయింది పోలవరం ప్రాజెక్ట్. ఇప్పటికే అంచనా వ్యయం 40% పెరిగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ ఆ మేరకు నిధులు సమకూర్చి అనుకున్న సమయానికి పూర్తవటం తలకిందులుగా తపస్సు చేసినా అసాధ్యంగానే కనిపిస్తోంది. కాంట్రాక్టర్ల కుప్పిగంతులు, రాజకీయ రంకెల మధ్య కొట్టుమిట్టాడుతున్న పోలవరం ప్రాజెక్టు భవితవ్యంపై సందేహాలు తలెత్తే ప్రతిపాదనలు ప్రచారంలోకి వస్తున్నాయి. పోలవరం సకాలంలో పూర్తవుతుందో లేదోనన్న సంశయాల నడుమ కాపర్ డ్యాం ఆలోచన తెరపైకొస్తోంది. 41 మీటర్ల ఎత్తున కాపర్ డ్యాం నిర్మించి దానికే స్పిల్వే కట్టేసి గేట్లు పెట్టేస్తే దిగువనున్న కాలువలకు ఈజీగా నీళ్లిచ్చేయవచ్చన్న ప్లాన్తో కొందరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 53 మీటర్ల ఎత్తులో పోలవరం కట్టినా 45.72 మీటర్ల మేరకే నీటి నిల్వ సాధ్యం. భూసేకరణ, పునరావాసం లాంటి చాలా తతంగంతో ముడిపడి ఉందా డ్యాం. అదే 41 మీటర్ల ఎత్తున కాపర్ డ్యాం కట్టేస్తే లో బడ్జెట్లోనే పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ డ్యాంలా పనికొస్తుందనే ఆలోచన కొందరికి రావటమే తరువాయి ప్రభుత్వ పెద్దల చెవుల్లో ఊదేస్తున్నారని సమాచారం. ఈ రూట్లో వెళితే 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని 2018 జూన్ కల్లా పోలవరం కాలువలకు నీళ్లందించవచ్చుననే ప్రతిపాదనను సర్కార్ పరిశీలిస్తోందనే వార్త పోలవరం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుతో కాంట్రాక్ట్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. కాసుల కక్కుర్తితో ఆంధ్రుల ఆధునిక దేవాలయంగా మారాల్సిన ప్రాజెక్టును కొత్త సవాళ్లలోనికి నెట్టేస్తున్నాయి. అంచనాలు పెంచుకుంటూ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ కూర్చున్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పగటి కలగానే మిగిలిపోతుంది. కాంట్రాక్టర్ల పాలిట కామధేనువుగా మారిపోతుంది. కళ్ళెదుట కల కరిగేలోపు ఎన్ని వేల కోట్లు నైవేద్యంలా సమర్పించాల్సి ఉంటుందో. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశం